13వ వార్డులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న ప్రచారం. వార్డు అభివృద్ధి దిశగా మేము ముందుకు వస్తున్నా, ఆశీర్వదించి గెలిపించండి అన్న కల్పన రవీందర్ రెడ్డి. 13వ వార్డు బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా కల్పన రవీందర్ రెడ్డి మూట్రాజ్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు, శ్మశాన వాటిక కూడా లేదు. మాజీ కౌన్సిలర్లు గ్రామ అభివృద్ధి చేయకుండా ప్రజాధనాన్ని వృధా చేసి జేబులు నింపుకుంటున్నారు, కానీ గ్రామాన్ని పట్టించుకోలేదు. మా బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రతి సమస్యను నా ఇంటి సమస్యగా భావించి మూట్రాజ్పల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పారు. జై శ్రీరామ్. నేను 13వ నంబర్ వార్డుకి కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను ఈ ముట్రాజ్పల్లి గ్రామానికి వచ్చి చూస్తే ఇక్కడ అందరూ ఉన్నోళ్లే అనుకున్నా, ఎకరాలు అమ్ముకొని మంచిగా బతుకుతున్నారు. రోడ్డు పంటి చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు, లోపలికి వచ్చి చూస్తే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ లేదు సరిగ్గా, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి నామమాత్రానికి, కరెంటు పోతే చిమ్మన చీకటి ఉంటుందంట చెప్తున్నారు నాకు అక్కడమ్మలు. అవన్నీ నేను సాల్వ్ చేస్తా. సోలార్ ప్యానల్స్ తోని స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసుకుందాము, శ్మశాన వాటిక కట్టిస్తా అని హామీ ఇస్తున్నా. రఘునందన్ రావు అన్న దగ్గరికి వెళ్లి మాట్లాడి ఆ అన్న కూడా ఆయన దగ్గరికి వెళ్లి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే కదా ఆయన దగ్గర వరకు మన ప్రాబ్లమ్స్ పోయేది. కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించాలని మీ ద్వారా నేను ముట్రాజ్పల్లి ప్రజలకు, గజ్వేల్ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. జై మోదీ, జై భవానీ. తెలంగాణ సాధారణ మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిన్నటి నామినేషన్ పర్వం ఏదైతే ఉందో, నిన్నటి రోజున 20 వార్డులకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. అదేవిధంగా 13వ వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పల్పునూరి కల్పన రవీందర్ రెడ్డి గారిని పార్టీ బలపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున 13వ వార్డు ముట్రాజ్పల్లి ప్రజలతోని ఈరోజు ప్రచారం ప్రారంభించుకోవడం జరిగింది 13వ వార్డులో. అదేవిధంగా ఈరోజు 10 ఏళ్లు ఈ యొక్క మున్సిపాలిటీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఏ ఒక్క సమస్య లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలతోని ఈరోజు ప్రజలు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన కేసీఆర్ గారు 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క గజ్వేల్ ప్రజలకు, పేద ప్రజలకు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఒక్క ఇల్లు కూడా గజ్వేల్ కి సంబంధించినటువంటి పేదలకు ఒక్క ఇల్లు కూడా రాకపోవడం ఈరోజు విడ్డూరం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 10 ఏళ్లకు సంబంధించినటువంటి రింగ్ రోడ్, గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ అని చెప్పి 9 సంవత్సరాలు అవుతా ఉంది, రింగ్ రోడ్ ఇంతవరకు పూర్తి కావట్లేదు. అదేవిధంగా గజ్వేల్లో అనేకమైనటువంటి ఇలా పెండింగ్ సమస్యలు, బస్టాండ్ సమస్య, బస్టాండ్ కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి తప్ప అవి పూర్తి కాలేదు. ఇట్లా ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని చెప్పి, గత కౌన్సిల్ ఏం చేసిందని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 13వ వార్డులో కూడా అనేక సమస్యలు ఈరోజు మేము వార్డులో తిరుగుతూ ఉంటే మా దృష్టికి వస్తా ఉన్నాయి. ఆ వార్డు సమస్యల పరిష్కారానికే ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేసి అభ్యర్థి అయినటువంటి పల్పునూరి కల్పనక్క గారిని గెలిపించాలని చెప్పి 13వ వార్డు ప్రజలను నేను శిరస్సు వంచి ఈరోజు మీ అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని మరొకసారి వేడుకుంటున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.